యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. అందరం కూడా కలిసి చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేను. ప్రార్థన చేసుకుంటాం. నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మరి ఒకసారి నీ ప్రాసంగాన్ని చేరుస్తున్నాం ప్రభు. మరి పాటల ద్వారా మీ నామాన్ని మైపరుచుకున్నందుకే వందనాలు ప్రభు. మరి వాక్య ధ్యానం కొరకై ప్రార్థిస్తున్నాను. పరలోకం నుండి మీరు మాతో మాట్లాడండి. మేమందరం కూడా నీ సన్నిధిలో భయము వణుకు కలిగి మర్యాదగా క్రమంగా జరిగించడానికి సహాయం చేయండి ప్రభు. మరి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు అందరికి దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము భస్మ బుధవారము, వెడ్నెస్డే. భస్మ బుధవారము గురించి మనకు బైబిల్ గ్రంథములో రాయబడలేదు. ఏం రాయబడలేదు అంటే భస్మ బుధవారము గురించి. మరి ఎట్లా దీన్ని ఏర్పాటు చేశారు, ఎట్లా మనం దీన్ని ఆచరిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే ఇది రోమన్ క్యాథలిక్ నుండి వచ్చింది. 360వ సంవత్సరంలో, క్రీస్తు శకము 360వ సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. అప్పుడు పోప్ గ్రెగరీన్ అనే ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మొట్టమొదట టర్కీ దేశంలో. ఇప్పుడు దానికి ఇజూకి అని పేరు. అక్కడ ప్రారంభమైంది. ప్రారంభ దినాలలో దీన్ని ఎలా ఆచరించేవారంటే, ఈ పోయిన సంవత్సరం మట్టలాదివారం, లాస్ట్ ఇయర్ పామ్ సండే రోజు వాడినటువంటి ఖర్జూరపు మట్టలు, అంజూరపు కొమ్మలు మరియు ఈత మట్టలు, వీటన్నిటినీ ఆ మట్టల ఆదివారం నాడు ప్రిజర్వ్ చేసినటువంటి వాటిని అన్నీ ఇప్పుడు కలెక్ట్ చేసి ఒక బౌల్లో వేసి అన్నీ కూడా కాలబెడతారు. కాలబెడితే ఏమవుతుంది? బూడిదవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ బూడిదను మొదటి దినాలలో ఏం చేసేవారంటే చల్లేవారు. ఏం చేసేవారు? ఎట్లా వెళ్తారు అంటే ప్రజల మీద చల్లేవారు. రాను రాను ఏమైందంటే ఈ చల్లడం బాగలేదు అని దాన్ని ఏం చేసేవారంటే నుదుట
సిలువ గుర్తు వేసేవారు. నుదుట సిలువ గుర్తు వేస్తూ వచ్చేవారు. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ ప్రొటెస్టెంట్స్ సిస్టంలో కూడా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా మొదట ఉన్నది ఒకటే ఆర్సిఎం. మరి 17వ శతాబ్దంలో మరి మార్టిన్ లూథర్ గారు ఈ ఆర్సిఎం సిస్టాన్ని ప్రొటెస్ట్ చేస్తూ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసినారు. దాని పేరే ప్రొటెస్టెంట్స్. ఈ విధంగా ప్రొటెస్టెంట్ చేయబడినటువంటి ఈ సంఘములో కూడా కొనసాగుతూనే వస్తుంది. మన దేశంలోకి వచ్చినప్పుడు ప్రొటెస్టెంట్స్ మీన్స్ ఏమంటారు? సిఎస్ఐగా కొనసాగుతూ ఉంది. మరి ఆనాటి నుండి, ఎప్పటి నుండి 3వ శతాబ్దం నుండి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. పర్పస్ అంటే ఏమిటి అనేది లేదు. కాకపోతే మరి దీని ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, చదవండి. యోనా ఇక్కడ దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపుతూ వచ్చాడు. ఆ కథ మనకు తెలుసు, చరిత్ర తెలుసు. బైబిల్ గ్రంథంలో మనం అనేక సార్లు ఎందుకు పంపినాడు అనే విషయాన్ని మనం చదువుతూ వచ్చాం. అయితే ఈ నీనివే యొక్క దుర్గతి తొలగిపోవాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని మనం చూస్తే, ఇది ఇక్కడ వారు రాజు మొదలుకొని ఎవరి వరకు అందరూ కూడా ఏం చేసినారంటే, ఒకటి ఉపవాసం ఉంటూ, రెండవది గోనె పట్ట కట్టుకొని, మూడవది బూడిదలో కూర్చొని ఉన్నారు. ఎందుకు కూర్చొని ఉన్నారు అనగా, ఆ దుర్గతి అంటే రక్షణ కొరకు వారందరూ రక్షించబడాలి అంటే ఏం చేసినారు? ఉపవాసం ప్రకటించి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. కాబట్టి దీని ఉద్దేశం ఏంటి అంటే, మనము కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ఉపవాసం ఉంటూ మరి ఈ బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టాలి. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఈ నీనివేలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కలిగింది. అందరూ కూడా ఏమైనారు? రక్షించబడ్డారు. కనుక ప్రియులారా, అదే విధముగా మన జీవితాలలో కూడా మనము కూడా రక్షించబడాలంటే దేవుని సన్నిధిలో ఈ శిష్టాన్ని కొనసాగించాలి కదా. ఇది ఈ భస్మ బుధవారం యొక్క ఉద్దేశం. తర్వాత మనం చూస్తే ఈ రోజు నుండి ఏమంటారు? లెంట్ డేస్ కదా. లెంట్ అనగా
లెంట్ అంటే ఏంటి? లెంట్ అంటే స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే వసంతకాలము, వసంత కాలం. మనకు తెలుగులో ఋతువులు ఎన్ని ఉన్నాయి? 6 ఋతువులలో మొదటిది వసంత ఋతువు కదా. ఈ లెంట్ డేస్ అనేటివి ఎన్ని రోజులు వస్తాయి? 46 రోజులు. ఎక్స్క్లూజివ్ సండేస్. సండేస్ తీసేస్తే 40 రోజులే వస్తాయి. వాస్తవంగా ఈ లెంట్ డేస్ ఫిబ్రవరి 4వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు మధ్యలో వస్తాయి. మార్చి 10వ తారీఖు మధ్యలో వస్తాయి. దీనికి డేట్ లేదు. దేనికి డేట్ లేదు? లెంట్ డేస్కి డేట్ లేదు. గుడ్ ఫ్రైడేకు డేట్ లేదు. ఈస్టర్కు డేట్ లేదు. వారాలు ఉన్నాయి. ఏం వారం ఉన్నది? భస్మ బుధవారము, మంచి శుక్రవారము, పునరుత్థాన దినం. అదేవిధంగా మరి క్రిస్మస్ పండుగ ఉంది కదా, దానికి డే లేదు. ఏముంది? డేట్ ఉంది. దానికి కరెక్ట్గా మనం ఏమనుకోకపోయినా కంపల్సరీ డిసెంబరు 25 క్రిస్మస్ చేస్తాం. మరి ఇది డేట్ లేదు. కాబట్టి ఆయా సంవత్సరాలలో ఒక్కొక్కసారి ఏప్రిల్ చివరి వరకు పోతుంది, ఒక్కొక్కసారి మార్చ్ ఎండింగ్లో కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే వస్తాయి కదా. కారణం ఏంటంటే ఈ ఈస్టర్ నుండి మనం వెనక్కి వస్తే 46వ రోజు. ఈస్టర్ నుండి మనం వెనక్కి వస్తే 46వ రోజు ఏది వస్తుంది? బుధవారం వస్తుంది. ఆ బుధవారము భస్మ బుధవారం. అప్పటి నుండి ఈ లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి. లెంట్ అంటే ఎల్ ఈ ఎన్ టి. ఈ అంటే ఎల్ అంటే లీవ్. రాసుకోండి ఎవరన్నా. ఈ ఎల్ అంటే లీవ్. LEAVE అంటే అర్థమైంది? లీవ్ అంటే వదిలిపెట్టడం. తర్వాత ఈ అంటే ఎమోషన్. ఎమోషన్ అంటే ఉద్రేకం. ఎమోషన్ అంటే ఉద్రేకం. ఈ ఎమోషన్ తర్వాత ఎన్ అంటే నటోరియస్. నటోరియస్ అంటే క్రూరమైన. తర్వాత ఏంటి లాస్ట్ లెటర్? టీ అంటే టియర్స్. టియర్స్ అంటే కన్నీరు. ఇప్పుడు చెప్పండి, ఇది 4 కలపండి. 4 కలపండి. లీవ్, ఎమోషన్, నటోరియస్ అండ్ టియర్స్. దీన్ని మనం తెలుగులో చెప్తున్నామా? చెప్పండి. ఉద్రేకమును, క్రూరత్వమును, కన్నీరు విడవాల. ఈ లెంట్ డేస్లలో ఈ పని మనం చేయాలి. ఏ పని చేయాలా?
క్రూరత్వము, You should leave emotion and notorious by weeping or tearing. ఏం చేయాలా? వదిలిపెట్టాలి. ఈ ఈ మన జీవితంలో మన హృదయంలో ఉండకూడదు. అట్లీస్ట్ ఈ 46 days అయినా కూడా మనము వదిలిపెట్టాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెంట్ డేస్. ఈ పర్పస్ మనము కలిగి ఉంటున్నామా లేదా అన్నది మన జీవితాలలో మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ మరి నీనివే రాజు మొదలుకొని కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలు, సామాన్య ప్రజలు, తరువాత పశువులు కూడా ఉపవాసం ఉన్నాయంటే వారు ఏ స్థాయిలో దేవుని యందు భయము కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. మరి మన జీవితాలలో మనం ఎంతవరకు దేవుని యందు భయము కలిగి ఉంటున్నామో పరీక్షించుకోవాలి. ఈరోజే మనము ఈ యొక్క లెంట్ డేస్లో ఎంటర్ అయినామంటే ఇది ఒక నామినల్గా కాదు, ఒక సంప్రదాయంగా కాదు, ఒక ఆచారంగా కాదు, ఒక ఆత్మీయముగా దీనిని మనము ఆచరించవలసిన వారంగా ఉంటున్నాం. ఎలాగో ఆత్మీయముగా. కనుక ఈ లెంట్ డేస్లో ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందటం. నీనివే ప్రజలందరూ కూడా ఏం చేసినారు? రక్షణ పొందినారు. ఎలాగా? ఆ దుర్గతి నుండి, ఆ పట్టణానికి దుర్గతి కలగబోతుంది. ఆ దుర్గతి నుండి తప్పించబడాలంటే ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? ఉపవాసము ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినారు. ప్రియులారా, ఈ దినం మొదలుకొని మనము కూడా మన యొక్క జీవితాలలో ఈ విధంగా ఉండాలి. కాబట్టి లెంట్ అంటే చూసుకున్నాం. తర్వాత ఇంకేంటి? భస్మ బుధవారం అంటే ఏమిటి అనేది చూసుకున్నాం. తర్వాత ఉపవాసం. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7, 8 కలిసి ఉంటాయి. చూడండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖపు తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది దేవుని యొక్క ఉపవాసము కోరుకునేది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇది దేవుడు కోరుకునేటటువంటి ఉపవాసం. అయితే మన జీవితాలలో మనం ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాము అనేది మనం చూసినట్లయితే చూడండి, 3వ వచనం. నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసముందురు. మీ కంఠ ధ్వని పరమున వినబడినట్టుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. చూశారా? మనం ఎలా ఉపవాసం ఉంటున్నామట? ఎలా ఉంటున్నాం? కలహములాడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసము. ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమా? చెప్పండి.
దేవుడు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. దేవుడు నిన్నే అడుగుతున్నాడు, నువ్వే సమాధానం చెప్పాలి దేవునికి. ఎలా ఉపవాసం ఉంటున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఉపవాసానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది కదా. మోసే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏం తిన్నాడు? ఏమీ తినలే. రాత్రి పగళ్ళు 40 దినములు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడు. మనం ఉపవాసం ఉన్నామంటే ఏం చేస్తాము? పొద్దున్న లేచి సాయంత్రం దాకా టీలు తాగుతుంటాము, ఉపవాసం అని చెప్పుకుంటుంటాము కదా. దేవుడు ఆ విధంగా చెప్పలేదు కదా. ఉపవాసం ఉంటే అసలు ఉపవాసం అంటే ఏంటి అర్థం? ఏది కనబడదు. ఉపవాసం అంటే రెండుగా విభజించండి ఉపవాసాన్ని. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం లేక నివాసము చేయటం. ఎవరికి? దేవునికి దగ్గరగా నివాసము చేయుట. అంటే ఎట్లా? ఫిజికల్ గానా? కాబట్టి దేవునికి దగ్గరగా నివాసం చేయటం అంటే దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన సన్నిధిలో నడవటం, అది ఒకటి. తర్వాత ఆయన దగ్గరగా ఉండటం అంటే ప్రార్థన చేయటం. ఉపవాసం ఉండటం అంటే అన్నం తినకుండా మానేయటం అని కాదు, ఆహారం తినకుండా ఉండటం అని కాదు, కానీ దేవునికి దగ్గరగా నివసించుట, లేకపోతే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూనే ఉండాలి కదా. అలాంటి సీనాయి కొండ మీద 40 రోజులు 40 రాత్రులు దేవుని దగ్గరనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుని దగ్గరనే ఉన్నాడు. ఎవరైనా దేవునికి దగ్గరగా ఉంటే ఆకలి కానీ దాహము కానీ ఉండదు. ఆ అనుభవంలోనికి మనం రావాలి. దేవుని ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నామని ఎవరికి కూడా చెప్పుకోకూడదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12 కాదు, 16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ముఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములు వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నారని. అది కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉంటారట? ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక, మనుషులకు కనబడాలని వాళ్ళు ఏం చేస్తారు? 16లో వేషధారుల వలె ముఖము వికారం దుఃఖముఖలై ముఖమంతా వికారం చేసుకొని ఎలా ఉంటారట? దుఃఖముఖం చేసుకొని ఉంటారు. అయితే ఎలా ఉండాలి అన్నది చూడండి 17లో. ఉపవాసము చేయనప్పుడు
ఉపవాసం చేర్చినట్టు మనుషులకు కనబడవలెనని మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంచుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలట? నీ తల అంటుకొని ముఖము కడుక్కొని, నీ తల అంటుకొని ముఖం కడుక్కొని ఉండాలి. అంతేగాని 10 మందికి తెలియాలి. చాలా మంది ఎగ్జిబిట్ చేస్తుంటారు, ముఖం వికారంగా చేసుకుంటారు, ముఖం చిన్నగా అయిపోతుంది. అలాంటప్పుడు ఏమిటి నీ ముఖం అలాగైంది అంటే నేను ఒక్కపోతున్నాను, ఉపవాసం ఉన్నాను అని అంటారు. అది చెప్పకూడదట. రహస్యమందు ఉన్న నీ తండ్రికి మాత్రమే తెలియాలి నువ్వు ఉపవాసం ఉన్నట్టు. అంతే కదా? మరి నువ్వు తింటూ ఉంటావా, లేకపోతే తాగుతూ ఉంటావా, మరి ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటూ ఉంటావా? నిన్ను నీవే పరీక్షించుకోవాలి, ఏ విధంగా ఉంటున్నావు అనేది కదా. ఎలా ఉండాలి? ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలి? నీ తల అంటుకోవాలి, నీ ముఖం కడుక్కోవాలి. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటూ దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. ఊరికి ఉండమంటే సరేలే నేను నా తల అంటుకున్నా, ముఖం కడుక్కున్నా, ఇక మంచిగానే ఉండాలి అని కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, గడపాల, ఆయన సమీపంగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. మరి ఏ విధంగా మన జీవితం ఉంది అన్నది మనమే పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో మరి మొర్దెకై చూడండి, ఎస్తేరు గ్రంథం 4:16 చూడండి. చదవండి. నీవు పోయి సూషర్ మందు కనబడిన యూదులందరినీ సమాజమందునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానంలో చేయకునుడి. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసం ఉండును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నాను. నేను రాజు వద్దకు ప్రవేశించదను. నేను నశించదను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేర్ రాణి అని ఎస్తేర్ చెప్తుంది. ఏమని చెప్తుంది? నీవు పోయి 15 నుంచి చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా నేను ఏమని, నీవు పోయి సూచనలందు కనబడి యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసమును ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును. చూసారా? ఉపవాసం ఉంటుంది దేని కొరకు? ప్రజల రక్షణ కొరకు. కాబట్టి యూదా ప్రజల రక్షణ కొరకు మరి రాణి అయినటువంటి ఎస్తేరు, అదే సమయంలో మొర్దెకై, అదే సమయంలో యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ఆ ప్రజల రక్షణ, యూదా ప్రజల యొక్క రక్షణ. నినివేలో చూశాం, జనులందరి రక్షణ కొరకు రాజు నుండి మరి కింద ప్రజల వరకు పశువులు కూడా ఉపవాసం ఉండి రక్షణ పొందినారు. ఇక్కడ యూదా రక్షణ కొరకు మరి రాణి అయినటువంటి ఎస్తేరు, మొర్దెకై రక్షణ పొందినటువంటి వారుగా ఉంటున్నారు. విడుదల కలిగింది. కనుక ప్రియులారా, మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా మరి మనం ఈ దినము ఈ
లెంట్ డేస్లో ప్రవేశించినాం. ఈ ప్రవేశించినటువంటి ఈ దినాలన్నీ కూడా ఏ విధంగా మన జీవితం ఉండాలి, ఎలా మనము ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడపాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. కనుక రక్షణ అనేది చాలా పశ్చాత్తాప జీవితం కలిగి ఉండాలి. పాపముల విషయమై ఏముండాలా? పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మనము మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచి రక్షణ పొంది దేవుని సన్నిధిలో మరి ఆయన సమాజముగా మనం కూడాలి. దాని కొరకు మనమందరం కూడా దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ ఈ లెంట్ డేస్ అన్నిటి కూడా కొనసాగించాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తి గల దేవ, కలిసే ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచినటువంటి సంవత్సరం నుండి ప్రభా, ఈ యొక్క సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క బస్సులో ఉదయం దినమున ప్రభావ మేమందరం ఇక్కడ చేరి చిన్న మందగా నేను ప్రార్థించుకున్నట్టు మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రభావ ఇష్టపడిన వాక్యంలో ప్రభా లెంట్ డేస్ ప్రభు ఉపవాసం ఎలా ఉండాలో ప్రభా చెప్పి ఉన్నారు ప్రభా. నేను ఎనివే ప్రజల ప్రభా, రాజు మొదలుకొని పనివాడి వరకు ప్రతి ఒక్కరూ ప్రభా ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని బోర్డులో కూర్చొని రక్షణ కొరకు ప్రార్థించినారు ప్రభా. వారి యొక్క పట్టణం కొరకు ప్రార్థించినారు, వారి యొక్క దేశాన్ని ఒక పట్టణాన్ని కాపాడుతున్నారు ప్రభా. అదేవిధంగా ప్రభా ఎస్తేరు ప్రభా రాణి అయింది ప్రభా, తన జాతి కొరకు తన జాతి ప్రజలందరినీ రక్షించడం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన యొక్క రక్షణను పొంది ఉన్నారు ప్రభు, విడుదలను పొంది ఉన్నారు. మేము కూడా ప్రభు మా యొక్క జీవితాల్లో నా యొక్క ఇప్పటి నుంచి అయినా ప్రభు రక్షణలోకి రావాలంటే ప్రభు ఉపవాసం ఉండి ఈ యొక్క లెంట్ డేస్లో ప్రభు మా యొక్క పాపాలను ఒప్పుకొని ఉపవాసం ఉండి నీకు దగ్గరగా లోకానికి దూరంగా ఉండి ప్రభు మీకు దగ్గరగా ఉండి నేను ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాను ప్రభు. ఇతబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో యొక్క మనసుల్లో ఉంచండి ప్రభు, నాటండి, వాటిని ఫలింపజేయండి, వృద్ధి చేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ వాటిని ఆచరించడం కృప దయచేయండి ప్రభా. ప్రభా మేము మనుషులకు కనబడవాలని ఉపవాసం ఉండకుండా ప్రభా రహస్యమందు మీరు చూస్తున్నారని ఎరిగి ప్రభా మా యొక్క తలను అంటుకొని ముఖం ముఖారం చేసుకున్నాడు ప్రభా. తల అంటుకొని ముఖం కడుక్కొని ఇక నిజమైనటువంటి ఉపవాసం ఉండేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు చేరొచ్చిన ప్రతి బిడ్డలు జీవించండి, ఆశ్రయించండి. రాలేకపోయినటువంటి వారికి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరొకసారి వారు ఇక్కడికి వచ్చి ప్రార్థించి వాక్యం తెచ్చింది ప్రభు. ఈ దినం జరుగుతున్న ప్రతి ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరం ప్రభు ఈ యొక్క లెంట్ డేస్లో ప్రభు భయంతోనూ భక్తితోనూ వణుకుతోనూ నీకు దగ్గరగా ఉండి క్రమంగా మర్యాదగా ధరించడానికి కృపను తెచ్చిందని ఈ యొక్క ఆరాధన అంతట్లో నీవే తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించుకొని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం, చేరి వచ్చిన మనకును రాలేకపోయిన వారికి ఆయా స్థలాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న మన బంధువులకు రక్త సంబంధికులందరికీ సార్వత్రిక సంఘములోని పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేంటి కాపాడును గాక. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.